డివిజన్లో ఎలాంటి కార్యక్రమాలైనా కానీ మేము ప్రతి వీధికి ఉన్న చేయడం జరిగింది. ఈరోజు 220 మందికి కళ్ళజోళ్ళు ఇచ్చారు సార్ ఈరోజు. అదేవిధంగా ఆపరేషన్ కూడా ఒక 15 మంది దాకా చేసుకొని ఉన్నారు. ఆదేశించినా కానీ మేము ప్రతి ఒక్కటి డిప్యూటీ మేయర్ గారు రూపకుమార్ చాలా సంతోషకరం. ఈరోజు మీకు ఆ కళ్ళద్దాలు ఇవ్వడానికి సార్ ఇచ్చేశారు. స్టార్టింగ్ రోజు కూడా సారే వచ్చి మాల్యా ఏంది మాల్యా అది బాక్స్ ఒకసారి ఇలా చూడండి ఒకసారి. అందరికీ నమస్కారాలండి. నాకు ఇఫ్తార్ ఎందుకు ప్రోగ్రామ్ ఉంది, అది పిన్ పాయింట్గా ఫిక్స్డ్ టైం కాబట్టి నేను 48వ డివిజన్కి పోవాలి. అందువల్ల నేను మాట్లాడేసి ఒక సార్ 1 సెకండ్ సార్ 1 సెకండ్ మేడం ఇక్కడ చూడండి. ఓకే ఒక తపనతో సంక్రాంతి కళ్యాణ్ గారు అందరు పైకి రావాల్సిందిగా కేవరెడ్డి విజయభాస్కర్ అది కావాలన్న క్షణాల్లో అవుతుందంటే ఈరోజు మనం నారాయణ 4 రోజులు 8, 9, 10, 11 సార్ అంటే క్షణాల్లో మనకి పనిచేస్తున్న మంచి ఒక టీం అంటే మనం ఎన్నుకుతున్నాం. క్లాస్ కట్టండి మనమే. ఇప్పుడు మీకు కంటికి అద్దాలు ఇవ్వడానికి కళ్ళద్దాలు అవసరం అని చెప్పి ఈరోజు ఆ కళ్ళద్దాలు మీకు పంపిణీ చేయడానికే మన సార్ గారు ఇచ్చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమందికి కూడా ఆపరేషన్ ఈరోజు నారాయణ సార్ గారు చేస్తున్న సేవల్ని ఎంతో అభినందనీయం. ఇది ఈ 3వ డివిజన్ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా స్వాగతాలు పలుకుతూ స్వాగతం చెప్తూ నారాయణ గారికి స్వాగతం పలుకుతున్నాము. ఇక్కడికి ఇచ్చేసిన మన మేయర్ గారు కూడా స్వాగతం పలుకుతున్నాము. ఇంకా ముఖ్య నేతలు కూడా అందరూ వచ్చున్నారు. పేరు పేరున అందరికీ స్వాగతం. మా అల్లుడు రవితేజ్ ఉన్నారు, వాళ్ళు మిగతా డిస్ట్రిబ్యూట్ చేసి మీతో మాట్లాడతారు. నారాయణ మెడికల్ కాలేజ్ తరఫున నారాయణ నేత్ర జ్యోతి అనే ఒక కార్యక్రమాన్ని మధ్య ప్రారంభించారు. ఇవాళ 12వ రోజు అనుకుంటాను. ఈ 12 రోజుల్లో 1316 మందికి చూడటం జరిగింది. దాంట్లో 716 మందికి అద్దాలు అవసరం ఉంది. ఆ 716 మందికి అద్దాలు ఇస్తున్నారు. ఈరోజు ఇక్కడ 240 మందికి అంతమందికి ఇస్తున్నారు. రేపు ఎల్లుండి మీకు పిలిచి ఇస్తారు ఆ మిగతా వాళ్ళకి కూడాను. అయితే ఈ సర్రేపల్లి కెనాలు, పెన్నార్ ఎవరు, అదేవిధంగా జాఫర్ కెనాల్, ఇట్లా డిఫరెంట్ ఏరియాస్లో దీన్ దయాళ్ నగర్, రాజీవ్ గాంధీ కాలనీ, ఇట్లా అనేక కాలనీస్లో చూశారు. ఎక్కడికక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఇవాళ ఎన్ని ఇస్తున్నారు? 230 ఈరోజు ఇక్కడ ఇస్తున్నారు యాక్చువల్గా. అవి కూడా రేపు ఎల్లుండి ఇస్తారు. అయితే మా మెడికల్ కాలేజీలో ఒకటే చెప్పాను, పేదలు నిరుపేదలు ఉంటారు, వాళ్ళలో కొందరు నెగ్లెక్ట్ చేస్తుంటారు, కొందరు ట్రీట్మెంట్ చేయడానికి ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి మీరు నెల్లూరులో వారానికి 500 మంది, వారానికి 500 7 రోజులు చూసి నెలకి 2000 మందిని చూడాలి. సంవత్సరంలో 24,000 మందిని. నాకు 2 సంవత్సరాల్లో 48,000 మంది చూడాలని ఒక టార్గెట్ ఇచ్చేవాళ్ళకి. అక్కడున్న ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు రావాలని చెప్పాను. రోజు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్కు, అసోసియేట్కు డ్యూటీ చేసాం. ఈవినింగ్ రేపు నుంచి అయితే, సోమవారం నుంచి అయితే
ఈవినింగ్ 4 to 8, ఎందుకంటే ఎక్కువ మంది ఏదైనా వర్క్స్కి వాటికి పోయి ఉంటారు కాబట్టి తిరిగి ఇంటికి రావడానికి లేట్ అవుతుంది కాబట్టి ఈవినింగ్ 4 to 8 ప్రతిరోజు చూసేటట్టుగా, ఆదివారం మాత్రం 2 పూట్ల మార్నింగ్ ఈవినింగ్ చూసేటట్టుగా వాళ్ళకి ఇచ్చాము. వారానికి 500 మందికి చూడటం, నెలకి 2000 మంది చూడటం, సంవత్సరానికి 24,000. దీంట్లో ఎవరికైనా సర్జరీలు చేయాల్సి ఉంటే ఆరోగ్యశ్రీలు అంటే ఆరోగ్యశ్రీలు, లేదంటే ఇప్పుడే చెప్పొచ్చాను ఆరోగ్యశ్రీలో కుదరకుంటే నారాయణ స్కీమ్లోనే చేయమన్నాను, అది వాళ్ళు కూడా చేస్తారు. అద్దాలు ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి 100% ఉచితంగా అద్దాలు కూడా ఇవ్వమని చెప్పాను. ఈ విధంగా ఈ యొక్క నారాయణ నేత్ర జ్యోతి అనే ఒక కార్యక్రమాన్ని మెడికల్ కాలేజీ డిపార్ట్మెంటు లో ఉన్న ఆప్థమాలజీ డిపార్ట్మెంట్ అంటే కంటి విభాగం వాళ్ళు స్టార్ట్ చేశారు. దీనికి వాళ్ళందరినీ కూడా డిపార్ట్మెంట్లో అందరినీ అభినందిస్తున్నాను. దానికి యాక్చువల్గా